హాయ్ అందరికీ, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి మనం కొంచెం కాదు, కొంచెం హార్డ్గానే షోల్డర్ అనేది చేసామన్నమాట. షోల్డర్ వర్కౌట్. సో ఇది వచ్చేసి జిమ్లో ఎలా చేయాలని చెప్పేసి ఫస్ట్ వచ్చేసి నేను డంబుల్ ఫ్రంట్ రైజ్ చేశాను అనమాట. డంబుల్ ఫ్రంట్ రైజ్ వచ్చేసి లైట్ వెయిట్తో స్టార్ట్ చేశాను అనమాట. లైట్ వెయిట్ నుంచి కొంచెం హెవీ వెయిట్స్ దాకా వెళ్తాం అనమాట. లైట్ వెయిట్తో కానీ హెవీ వెయిట్ కానీ నేను 12 ర్యాప్ అనేది ట్రై చేశాను. ఒకసారి ట్రై చేయండి. 12 అయితే 12 చేయండి, లేదంటే 12 లేదా 8 అనేది మాత్రం పక్కాగా చేయండి. వెయిట్స్ అనేది పెద్ద మ్యాటర్ కాదు, మనకు కావాల్సింది పర్ఫెక్ట్ బాడీ షేపు. సో తక్కువ వెయిట్స్తోనే చేయండి. తక్కువ వెయిట్స్ తీసుకొని సో బాడీ ఎక్కువ ఊగకుండా షోల్డర్ విత్ లెగ్స్ తీసుకొని చేయండి అనమాట. ప్రతి సెట్ వచ్చేసి 8 to 12 ర్యాప్ వచ్చేలాగా చూడండి. షోల్డర్ వర్కౌట్లో ఈరోజు వచ్చేసి మనం 4 వేరియేషన్స్ మాత్రమే చేస్తున్నాము. 4 వే ఎక్సర్సైజ్. సో ఇది ప్రతి ఒక్కటి నేను వచ్చేసి 4 వేరియేషన్స్ కాబట్టి ప్రతి ఒక్క ఎక్సర్సైజ్ 4 సెట్ చేశాను అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి మనం మిషన్లో చేస్తున్నాం అనమాట షోల్డర్ ప్రెస్. సో మిషన్లోనే ఫస్ట్ కొంచెం వెయిట్ వేసుకున్నాను అనమాట. సో కొడుతున్నాను. సో ఇది కూడా అంతే. 12 చేస్తున్నాను. కొన్ని 50 కూడా ర్యాపిటేషన్స్ వచ్చాయి. ఎందుకు 12 చెప్పి 50 చేస్తాను, ఎందుకంటే నాకు కొంచెం ఈజీ అనిపించింది. సో కొంచెం ఫోకస్డ్గా చేశాను అనమాట. సో 8 to 12 మాత్రమే చేయండి. ఎవరైతే బల్కింగ్లో ఉన్నారో వాళ్ళు 8 to 12 మాత్రమే చేయండి. ఇంకోటి వచ్చేసి నాకు మజిలే లేదు, నేను ఇంకా సన్నగా ఉన్నాను, మజిల్ బిల్డ్ చేయాలనుకుంటున్నాను అన్న వాళ్ళు సో ఈ ట్రాప్ మాత్రమే చేయండి, ఎక్కువ చేయొద్దు. ఫుడ్ బాగా తీసుకోండి. ఫుడ్ బాగా తీసుకుంటే మజిల్ అనేది గ్రో అవుతుంది. ఫుడ్ మంచి ప్రోటీన్ ఫుడ్ తీసుకోండి. దాని గురించి కూడా ఒక వీడియో అనేది చేస్తాను. సో ఇది మన సెకండ్ సెట్, ఓకేనా? సెకండ్ సెట్ మనం అప్పుడప్పుడు తడబడతాం కదా, సో వెనకాల వేస్తా చెయ్య. సో కరెక్ట్గా వేసుకొని సో నా పొజిషన్ చూడండి ఒకసారి. హ్యాండ్స్ వచ్చేసి వెనక్కి వెళ్ళకుండా సో ముందుకు రాకుండా పొజిషన్ కరెక్ట్గా తీసుకొని చేయండి. సో వెయిట్స్ అనేది ఎక్కువ తీసుకోవద్దు, తక్కువ వెయిట్తోనే తీసుకోండి. నాకైతే నేను చేయగలను అనుకుంటున్నాను కాబట్టి చేస్తున్నాను. సో ఎవరు సపోర్ట్ అవసరం లేదు, ఎందుకంటే సపోర్ట్ తీసుకొని చేసేది అంత బెనిఫిట్ ఏమి ఉండదు. సపోర్ట్ లేకుండా చేయాలి మనం. సో సపోర్ట్ లేకుండా చేస్తే మాత్రమే. అప్పుడప్పుడు ఇలా రెస్ట్ కూడా తీసుకోవాలన్నమాట. రెస్ట్ తీసేసుకున్న తర్వాత సో మళ్ళీ ఇంకోసారి వెయిట్ రైజ్ చేశాను అనమాట. వెయిట్ రైజ్ చేసి మళ్ళీ కొట్టాను అనమాట. ఇప్పుడు లేపాను ఫుల్ వెయిట్ వేసాను అనుకుంటా. సో బాడీలో ఆ షివరింగ్ అదే అలా ఊగుతుంది కదా, ఊకుండా కంట్రోల్ చేసుకొని చేస్తున్నాను అనమాట. ఇది కూడా 12 ర్యాప్ అనేది చేశాను అనమాట. ప్రతి ఒక్క సెట్ మ్యాక్సిమం నేను 12 ర్యాప్ అనేది ట్రై చేస్తున్నాను. ఒకసారి ట్రై చేయండి నేను ఈ 4 వేరియేషన్స్ ఎలా ఉన్నాయని. సో అప్పుడప్పుడు మనం ఇలాగ ఇస్తూ ఉండాలి పోజులు కెమెరా ముందు. మనం కెమెరా ఫేస్ చేయడానికి కొంచెం భయం వేస్తుంది కదా, సో అందుకే లాస్ట్ సెట్ అనమాట. సో ఎత్తానమాట. ఇది కూడా 12 ట్రై చేశాను. ఎన్నో వస్తాయి కౌంట్ చేయండి. 1 2 3 4 5 6 7 8 9 పడిపోయింది. తర్వాత మన నెక్స్ట్ ఎక్సర్సైజ్ వచ్చేసి కేబుల్ లాటరైజ్ అంటారు దీన్ని. సో తీసుకునేటప్పుడు నా లెగ్స్ ఒకసారి చూసుకోండి, ఆపోజిట్ ఎలా తీసుకున్నాను. సో ముందు లెగ్ వచ్చేసి పర్ఫెక్ట్గా స్ట్రైట్గా పెట్టుకొని చేసుకోండి అనమాట. ఎక్కువ బెండ్ అవ్వకుండా, ఆ లెగ్ బెండ్ అవ్వకుండా చూసుకోండి. బాడీ లిటిల్ బిట్ బెండ్ అయ్యేలాగా చూసుకోండి, ఎక్కువ బెండ్ కాకుండా. సో అప్పుడే ఆ ఫామ్ అనేది తెలుస్తుంది అనమాట. మనకి షోల్డర్ పడాలి కదా, సో మిడిల్లో పడాలి కదా, సో డెల్టైట్స్ పడాలి కాబట్టి అలా చేస్తున్నాం అనమాట. ఇది కూడా అంతే. నేను తక్కువ వెయిట్తో, చాలా తక్కువ వెయిట్ తీసుకొని చేస్తున్నాను అనమాట. మేబీ 10 or 15 kg ప్లేట్ వేసాను. సో దాన్ని చేసేటప్పుడు తక్కువ వేసుకొని చేసుకోవాలి. లెగ్స్ అనేది పొజిషన్ చూసుకోండి ఒకసారి. లెగ్స్ ఆ పొజిషన్ పెట్టి కొట్టండి. తక్కువ వెయిట్ తీసుకోండి. దీన్ని వీలైతే చేయండి, లేదంటే గమ్ముగా ఆ డంబుల్స్ తీసుకొని చేయండి. డంబుల్స్లో కూడా చేసుకోవచ్చు కదా, సో అలా ట్రై చేయండి. నేను ఏంటంటే కేబుల్లో కొంచెం ఎఫెక్టివ్ పడుతుంది కాబట్టి సో డంబుల్లో వచ్చేసి ఫ్రంట్ రైజ్ చేసేసి, ఇది వచ్చేసి నేను లేటర్ రైజ్ వచ్చేసి కేబుల్లో చేస్తున్నాను. సో ట్రై చేయండి. వీడియో నచ్చినట్లయితే ఒకసారి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇంకోటి సబ్స్క్రైబ్ అనేది చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల మన ఛానల్ గ్రో అవుతుంది. ఛానల్ గ్రో అయిందంటే నాకు బూస్ట్లా ఉంటుందన్నమాట. సో ఇది వచ్చేసి మళ్ళీ అదే ఒక 4 వేరియేషన్ చేస్తాం కదా, సో 4 ప్రతి ఒక్కటి 4 సెట్స్ చేస్తున్నాం కాబట్టి ఇది 4 సెట్స్ చేస్తున్నాను అనమాట. ఇది నేను అన్నీ మిక్స్ చేసి చేయలేదు, అంటే అన్నీ ఒకేసారి పెట్టలేదు అనమాట. ఎందుకంటే ఆ 4 సెట్స్ పెట్టాలంటే చాలా వీడియో పెద్దది అయిపోద్ది. మన వీడియో అంత పెద్దగా ఎవరు చూడరు కదా. ఫిట్నెస్లో ఒక 10% మందే ఇంట్రెస్ట్ ఉంటారు. వాళ్ళు చూసేలాగా పాపం స్కిప్ చేస్తున్నారు, వాళ్ళకి టైం ఉందో లేక. సో వీడియోని స్కిప్ చేయకుండా చూడండి దయచేసి. ఇంకోటి వచ్చేసి మన ఛానల్ కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వ్యూస్ వస్తూ ఉన్నాయి, కాకుంటే సబ్స్క్రైబర్స్ అనేది రావడం లేదు. సో సబ్స్క్రైబ్ అనేది చేయండి, కొంచెం బూస్ట్గా ఉంటుందన్నమాట. సో ఇది చేసేటప్పుడు ఒకసారి పొజిషన్ చూసుకోండి. లేటరైజ్ కేబుల్స్తో చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. లెగ్ పొజిషన్ కానీ షోల్డర్ ఎంతలో మనం బెండ్ చేయాలి, ఎంత నుంచి అప్ చేయాలో చూసుకొని చేయండి. మన లాస్ట్ ఎక్సర్సైజ్ అనమాట, సీటెడ్ రేర్ డెల్ట్ ఫ్లై అంటారు దీన్ని.
సో ఇది కూడా అంతే, తక్కువ వెయిట్స్తో తీసుకొని చేయండి. ఇది నా లాస్ట్ సెట్, లాస్ట్ సెట్ కాదు, లాస్ట్ ఎక్సర్సైజ్. ఏంటంటే టైం అవుతుందని చెప్పి జిమ్ క్లోజ్ చేశాను, నేను కొంచెం లేట్గా వెళ్ళాను. సో ఇది లాస్ట్ సెట్ అనమాట. సో లాస్ట్ సెట్ చేస్తున్నామని హడావిడిగా చేసుకోకుండా నిదానంగా చూసి చేసుకోండి. ఏ ఎక్సర్సైజ్ అయినా సరే జిమ్ క్లోజ్ చేస్తున్నారు, సో త్వరగా చేయాలని మాత్రం చేయొద్దు. సో ఎన్ని సెట్స్, ఎన్ని ర్యాపిటేషన్స్ అవుతాయో అన్నీ చేసుకొని వెళ్ళండి. సో చేసేటప్పుడు స్లోగా చేయండి. ప్రతి ఒక్క ఎక్సర్సైజ్ కరెక్ట్గా మజిల్కి ఫోకస్ అవుతుందా లేదో చూసుకొని చేయండి. దీన్ని నేను 15 పైన కొట్టాను అనమాట ర్యాపిటేషన్స్. ఆల్మోస్ట్ 20 దాకా కొట్టుంటాను అనమాట, ఒకే సెట్ కొట్టాను. సో ఇది అయిపోయిన తర్వాత కొంచెం ఫోజింగ్ అనేది ఇచ్చేసాను. అప్పటికే కొన్ని లైట్లు టక ఆగిపోయాయి, అందుకే ఈ వీడియో అంతా క్లారిటీగా లేదు. సో ఫోజింగ్ అనేది మ్యాండేటరీ కాబట్టి ఫోజింగ్ అనేది ఇస్తున్నాను. ఫోజింగ్ ఇచ్చేటప్పుడు లాస్ట్లో మాస్టర్ చూసాడు, ఓకే లైట్ ఆగిపోయిందని చెప్పి లాస్ట్లో లైట్ వేసాడు అనమాట. అప్పుడు కొంచెం వస్తుంది అనమాట లైటు. సో మర్చిపోకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ అనేది చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం వల్ల నాకు ఇంకా మోటివేట్గా ఉంటుంది. వీడియోస్ అనేది కంపల్సరీగా మంచి కంటెంట్తో ఇస్తాను. ఫుడ్ డైట్ అనేది నేను కొంచెం చేస్తాను అంటున్నానే కానీ చేయలేకున్నాను. నాకు టైం సెట్ చేసుకుంటాను. సో టైం సెట్ చేసుకొని ఖచ్చితంగా మంచి ఫుడ్ నేను ఏం తింటున్నాను. సో మంచి ఫుడ్ అంటే ఎక్కువ, మన బడ్జెట్ ఏమి ఎక్కువ ఉండదు. సో తక్కువ బడ్జెట్లోనే మెయింటైన్ చేస్తాను కాబట్టి, సో ఆ తక్కువ బడ్జెట్లో నేను ఏది తింటాను, నా ఈ 7 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఏం తింటున్నాను, సో ఎక్స్ట్రా ప్రోటీన్ ఏం తీసుకుంటున్నాను అన్నీ ప్రతి ఒక్కటి ప్రతి డే బై డే ప్రతిరోజు ఇంక పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. సో మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.